హలో అండి అందరికీ. మనకు విలేజ్ అంటేనే మెయిన్‌గా గుర్తొచ్చేది నాటుకోడి గదా! ఎంతైనా సరే విలేజ్‌లో దొరికే నాటుకోడికి, మన సిటీలో దొరికే నాటుకోడికి టేస్ట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుందండి. బట్ ఈరోజు ఈ వీడియోలో విలేజ్ స్టైల్‌లో నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ మనం తీసుకున్న చికెన్‌ని నీట్‌గా క్లీన్‌గా వాష్ చేసేసుకొని, అందులో కొంచెం అల్లం పేస్ట్, కొంచెం ఆయిల్, కొంచెం పసుపు వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దాన్ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ వేసేసుకొని, ఇలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని అంతా ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే మనకు అందులో నుంచి ఇలా కొంచెం వాటర్ అనేది వస్తూ ఉంటాయండి. ఇలా వాటర్ వచ్చేసిన తర్వాత అందులో కొంచెం పసుపు అలాగే కారం కూడా వేసేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్‌లో ఏదైనా సరే కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. కొంచెం కారం మీరు తినే స్పైస్‌కి తగ్గట్టు కారం వేసేసుకొని ఈ కారం కూడా అంతా మిక్స్ చేసేసుకొని ఈ కారం అనేది ఆయిల్‌లో ముక్కలకి మంచిగా మగ్గేంత వరకు ఒక 10 మినిట్స్ పాటు అయితే మంచిగా మగ్గనివ్వండి. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా చెక్క, లవంగాలు, గసగసాలు అలాగే ఎండు కొబ్బరి, ధనియాలు కూడా తీసేసుకోండి. నేను ఇక్కడ ధనియాలు అనేది యూజ్ చేయనండి. ధనియాల పొడి డైరెక్ట్‌గా వేసేసుకుంటాను. అందుకని చెప్పి ఇక్కడ చూపించట్లేదు. నెక్స్ట్ ఇందులోనే గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసేసుకొని అంతా ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకొని ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే మీరు కుక్కర్ అయితే పెట్టేసుకోండి. అంటే మీరు తీసుకునే చికెన్ అనేది ముదురుదా లేతదా అనే దాన్ని బట్టి మీరు కుక్కర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్నది కొంచెం లేతగానే ఉందండి. అందుకని చెప్పేసి నాకు కడాయిలోనే చాలా ఫాస్ట్‌గా అయితే కుక్ అయిపోయింది. ఇలా ఆయిల్ సెపరేట్ అవుతూ పైకి వచ్చినప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్‌ని కూడా వేసేసుకొని ఇంకొక 10, 15 మినిట్స్ మనం కుక్ చేసేసుకొని ఫైనల్‌గా కొత్తిమీరతో సర్వ్ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్‌లో నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.